అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు ఓరుగంటి శ్రీనివాసులు. ఈరోజు నా వెంట వచ్చింది నా శ్రీమతి ఓరుగంటి మంజుల మరియు మా అత్తగారు గార్లపాటి శకుంతల. ఈరోజు నా శ్రీమతి మంజుల పుట్టినరోజు సందర్భంగా మా అత్తగారిని తోడు తీసుకొని ఈ అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం చౌటుప్పల్ దగ్గర ఉంది. మొట్టమొదటిసారిగా దీన్ని మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థ ఉందని, ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు అనాథలకు నడుస్తున్నదని మేము టీవీ ద్వారా తెలుసుకొని మొట్టమొదటిసారిగా నా శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ. ఈరోజు ప్రపంచంలో, దేశంలో, మన జిల్లాలో చూసిన చాలామంది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు గుళ్ళు గోపురాలు చందాలు ఇస్తూ వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏదో ఒకటి దానికి ఏదో ఒక మనసులో ఒకటి పెట్టుకొని అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నిజంగా ఈ అమ్మా నాన్నల అనాథుల పుణ్యక్షేత్రాన్ని నెలకొల్పిన గట్టు శంకరు నేనైతే చూడలేదు. ఇక్కడికి వచ్చాక పేరు చూసిన మానవ రూపంలో ఉన్న దేవుడు అనవచ్చు. ఎందుకంటే ఈరోజు లోకం మీద ఎంతోమంది ఉన్న వాళ్ళ తల్లిదండ్రులేమో అనాథాశ్రమాలు ఉంటున్నారు. లేని వాళ్ళే తమ తల్లిదండ్రులను హక్కున చేర్చుకొని వాళ్ళకు భోజనం కనుక పెట్టి దగ్గర ఉంచుకుంటున్నారు. వ్యవస్థ ఎంత మారిపోయిందంటే, ఎవరమైనా మనం మానవ జన్మ ఎత్తినప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, చదువు నేర్పిన గురువులని, ఏదైనా కానీ మనకు సహాయం చేసినటువంటి వ్యక్తులని మర్చిపోవద్దు. అలా మర్చిపోయిన వాడు మానవ రూపంలో ఉన్నా కానీ వాడు మనిషి కాదని నా అభిప్రాయం. మరి ఇక్కడ ఒక 600 మంది రకరకాలుగా వికలాంగులు, బుద్ధిమాంద్యం గలవారు, ఈ ఆర్ఫాన్స్ అంతా కూడా చూస్తుంటే నా హృదయం చలించిపోయింది.
మనం ఎన్నో విందులు వినోదాలు బర్త్డే పార్టీలు న్యూ ఇయర్ పార్టీలు గెట్ టుగెదర్లు చేస్తుంటాం, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే మనం పెడుతున్న ఖర్చు మన సంపాదనలో కొంత భాగం తప్పకుండా ఇలాంటి వాళ్లకు చేయూతనిచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గట్టు శంకర్ గారికి మనందరం కూడా తోడ్పాటు అందించి మరి మనం కూడా ఇంత పుణ్యకార్యం అంటే ఇది బర్త్డేలు ఇంకా ఎన్నో వివాహ దినోత్సవాలు చేసుకుంటారు, వెడ్డింగ్ డేలు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటారు. ఆ కార్యక్రమాలకన్నీ కూడా ఇక్కడ చేసుకోవడం, ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్యలో వీళ్ళకు కొంత తోడ్పాటు అందించి దీన్ని చూసి ఒకసారి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పాటు అందియాలని నా అభిప్రాయం. మరి మానవ సేవయే మాధవ సేవ, భగవంతుడు కూడా అదే చెప్తాడు, నాకు కాదయా చేయాల్సింది కష్టాల్లో ఉన్న మానవులకు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎంతో చెప్తుంటాం మనం, ఎన్నో చేస్తుంటాం, కానీ మాటలు కాదు. ప్రాక్టికల్గా వస్తే మరి ఇంతమంది భోజనాలు ఏంది, ఇంతమంది స్నానాలు ఏంది, ఇంతమంది బట్టలు ఏంది, ఇంతమంది మెడికేషను, ఒక డాక్టర్ని పెట్టి ఒక 10 మంది చేస్తున్నారు. వారికి ఎంత జీతం, ఒక నిజంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మళ్ళీ జన్మంటూ ఉంటే వాళ్ళు తప్పకుండా మళ్ళీ వాళ్ళు మానవ జన్మ ఎత్తారు. అంత పుణ్యం అన్నట్టు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా. మరి చాలా చక్కటి సోమనాథుని శివక్షేత్రంగా ఇక్కడికి వస్తే కూడా ఆధ్యాత్మికత కూడా ఉంది. ఇక్కడ మానవ సేవ కాక ఇక్కడ ఆధ్యాత్మికత కూడా ఈ ప్రాంగణం రాగానే ఆధ్యాత్మికత వెళ్ళి వీరుస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఆదివారం కానీ ఇంకోటి హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా పక్కనే హైవేకు పక్కనే 2 నిమిషాలు ఈ ఆశ్రమాన్ని చేరుకోవచ్చు. చాలామందికి ఇక్కడ ఇది ఉన్నట్టు కూడా తెలియదు అనుకుంటా నేను. అందరూ కూడా మరి ఈ ఆశ్రమాన్ని సందర్శించి తప్పకుండా వారికి చేతనైన సాయం చేసి ఇలాంటి వాళ్ళకి తోడ్పాటు అందించి వాళ్ళ జన్మని పునీతం చేసుకోవాలన్నది కోరుకుంటూ, ఇక ముందు నుంచి నేను కూడా ఎలాంటి అవకాశం వచ్చినా ఏ కార్యక్రమం అయినా కానీ మా అల్లుళ్ళు బిడ్డలు వచ్చినప్పుడు కానీ తప్పకుండా మా కుటుంబ సభ్యులందరూ కూడా తెలియపరిచి ఒకసారి మా కుటుంబం అందరితో సహా ఈ ఆశ్రమానికి వచ్చి దీనికి తోడ్పాటును అందిస్తామని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం